హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం. ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1/2 కప్ గోధుమ పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని చిన్న ఉండలా చేసుకొని ఒక ప్లేట్ని తీసుకొని దానిపైన కొద్దిగా పొడి పిండిని చల్లిపెట్టుకోవాలి. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండి ముద్దను మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఉండ్రాల్లా చేసుకోవాలి. అలాగే కొన్నిటిని తాలికలుగా కూడా చేసుకొని అన్నిటినీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే అన్నిటినీ చేసి పెట్టుకోవాలి. ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చాలామందికి ఉండ్రాళ్ళ పాయసం చేయడం రాక సేమియా పాయసం చేసి పెడుతుంటారు. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని మనం కలిపి పెట్టుకోవాలన్నమాట. పిండినంతా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని అందులో 1.5 గ్లాస్ మిల్క్ని వేసుకోవాలి. మిల్క్ని హీట్ అవ్వనివ్వాలి. మిల్క్ హీట్ అయిన తర్వాత 2 ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాచీ వేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న గోధుమ పిండిని పాలలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పాలలో గోధుమ పిండిని యాడ్ చేసుకున్న తర్వాత అలాగే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు షుగర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండ్రాళ్ళ పాయసాన్ని జస్ట్ 20 మినిట్స్ లోపే రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఉండ్రాళ్ళ పాయసాన్ని. ఉండ్రాళ్ళ పాయసాన్ని మీరు కూడా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.